అమ్మా జ్యోతి, ఎలా తెలుసుకున్నానని ఆలోచిస్తున్నావా? ఇది రాము ఫ్లాటు. రాము భార్య జ్యోతి తప్ప ఈ తలుపు ఇంకెవరు తెరుస్తారు చెప్పు? ఊర్లో జరిగిన విషయాలు విన్నాను. నేను ఎవరో తెలుసా? రాము మావయ్య కొడుకుని, గోపిని. ఆహా, మనసు ప్రశాంతంగా ఉంది. తిరుపతి, బెజవాడ వెళ్ళొచ్చాను. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ఇదిగో ప్రసాదం. రాముకి నేనంటే మహాప్రాణం. ఎందుకంటే నేను ఎత్తుకు పెంచాను కదా వాణ్ణి. నేను ఆఫీస్కి వెళ్ళి చూశాను. నీతో మాట్లాడితే 10,000 ఇస్తుంది అని చెప్పాడు. నాకు ఎంతో ఇష్టమైన మా నాన్న చనిపోయారు. కర్మకాండలు జరపడానికి నా దగ్గర ₹1 కూడా లేదు. చనిపోయారా? నేను చెప్పిన తర్వాత రాముకు తెలిసింది. అందుకు ఆయన వ్యతిరేకంగా ఉన్నారు కదా? రాముకు చెప్పాను, కానీ సొంత నాన్న కదా, కార్యం మొత్తం నేనే చెయ్యాలి కదా. మీరు ఆయనతో చెప్పండి, నా దగ్గర డబ్బేం లేదు. వాడి దగ్గర ఏం లేదమ్మా. నీ దగ్గర కనీసం నగలైనా ఏమైనా ఉంటాయిగా. నేను అమ్మేసుకుంటాను. నాకు త్వరగా డబ్బులు కావాలి. మీరు బయటకు వెళ్ళి వెయిట్ చేయండి. రామ్ వచ్చిన తర్వాత అడగండి. వాడు వచ్చేలోగా నేను వెళ్ళాలమ్మా. మీరు బయటకు వెళ్ళి నిలబడండి. ఏమిటి ఏమిటి జ్యోతి, ఏమిటి? అయ్యో వదలదు, పట్టుకో. జ్యోతి జ్యోతి, ఏమైంది? ఏం లేదు, కింద పడిపోయింది. కూర్చోండి. కొన్నాళ్ళు కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి. చేయి ఫ్రాక్చర్ అయింది. ఒక 1 వీక్ చేతిని అటు ఇటు కదిలించకూడదు. ఇక్కడ అడ్మిట్ చేయాలా? అది అవసరం లేదు. మెడ వెనకాల లైట్గా బెణికింది. రోజు 2-3 సార్లు అక్కడ కాపురం పెడితే సరిపోతుంది. కొంచెం ముందుకు జరిగి కూర్చో. దేనికి? మెడకి కాపురం పెట్టాలి. అక్కడ ఇప్పుడేమీ నొప్పి లేదు. డాక్టర్ చెప్పారుగా. నొప్పి ఉంటుందనా? కాపురం పెట్టాలని. నొప్పి ఉంటే చెప్తాను. నా మాట విని జ్యోతి, కొంచెం జరిగి కూర్చో. చూడు, ఈ పనులు చేశాను కదా అని నా మీద యాటిట్యూడ్ మార్చుకోవద్దు. రోగిని చూసుకోవడానికి వచ్చిన ఒక హోమ్ నర్స్ అలా నన్ను అనుకో ప్లీజ్. సారీ, కాలర్ కొంచెం కిందకి. సారీ సారీ, వేడి ఎక్కువగా ఉందా? ఓకే. రామ్ స్నానం చేస్తున్నారా? అవును. కాదు, అయిపోయింది. తుడుచుకుంటున్నాను. అది అయిపోయింది. ఇదిగో వచ్చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి. అయ్యో, ఇంకో 2-3 రోజులు రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చుగా. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళడం, తిరిగి ఇంటికి రావడం అన్ని ఆటోలోనే కదా? అక్కడికి వెళ్ళింది టాక్సీలోనే. ఓ, అది నాకు గుర్తులేదు. మందులకి డాక్టర్కి అంతా కలిపి ఎంత అయ్యి ఉంటుంది? చెప్పండి, నాకు ఆఫీస్కి టైం అవుతోంది. జ్యోతి జ్యోతి, ఇది ఇంటద్దె షేర్ కూడా ఉంది. అమౌంట్ ఎక్కువ అయితే తిరిగి ఇచ్చేయండి. చాలకపోతే నాతో చెప్పండి. பாண்டியன் சார், வேலையெல்லாம் இந்த மந்த் எண்டோட முடியணும். இல்லைன்னா நம்ம ஜிஎம் முடிச்சிடலாம் சார். டேய், சீக்கிரமா பண்ணுங்க. ఎస్. ఓ సార్. రాము, ఊరు నుంచి నీకు కాల్ వచ్చింది. అమ్మ హాస్పిటల్లో ఉన్నారంట. డీటెయిల్స్ తెలుసుకోవడం కుదరలేదు, కాల్ కట్ అయిపోయింది. ఆ పక్కనే ఎస్టీడీ బూత్ ఏదైనా ఉంటే ఊరికి ఫోన్ చేయి ఒకసారి.
జ్యోతి, నేను బయట వెయిట్ చేస్తున్నట్టు ఎవరో చెప్పలేదా? 15 నిమిషాలైంది నేను వచ్చి. నాకిక్కడ చాలా పనులున్నాయి. ఏదైనా మాట్లాడాలనుకుంటే లంచ్ టైంలో మాట్లాడండి. ఒక్క నిమిషం బయటకు వస్తే చాలు. ఓ అర్జెంట్ విషయం చెప్పాలి. నేను చెప్పాను కదా, బిట్వీన్ 1 and 2 అదే లంచ్ టైం. అమ్మకు సడన్ గా బీపీ రైజ్ అయి కళ్ళు తిరిగి పడిపోయింది. కింద పడి తలకు దెబ్బ తగిలింది. బ్లడ్ క్లాట్ అయిందేమో అని డౌట్ గా ఉంది. ఐసీయూలో ఉంది. మధ్యలో స్పృహ వచ్చినప్పుడు మనల్ని చూడాలందట. ఈవినింగ్ ట్రైన్లో మనిద్దరం కలిసి ఊరికి వెళ్ళాలి. 7 గంటలకి ట్రైన్. నేను ఫ్లాట్లో వెయిట్ చేస్తుంటాను. ఈవినింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కాస్త త్వరగా వెళ్ళాలి. కావాల్సిన డ్రెస్సులు మాత్రం ప్యాక్ చేసుకుంటే చాలు. నా కోసం వెయిట్ చేసావా? అవును. ఇదిగో టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది. అయితే వెళ్లే దారిలో నా టికెట్ క్యాన్సిల్ చేసాయి. జ్యోతి, అమ్మ ఐసీయూలో ఉంది. జ్యోతి ఎక్కడైనా అమ్మ అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అబద్ధాలు చెప్పే టాలెంట్ మీకు ఎక్కువే ఉంది కదా. దయచేసి ఇలాంటి సమయంలో మన మధ్య ఆర్గ్యుమెంట్ వద్దు. నేను మా అమ్మ నీకు ఏమీ కామని అనుకో. అలా అనుకున్నందువల్లే నేను రాను అన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముందు ఆడిన నాటకమే అక్కడ కూడా వచ్చే అడ్డం నా వల్ల కాదు. జ్యోతి, అసలు అంత పెద్ద తప్పు నేనేం చేశాను? అది నీకు తెలియాలనుకుంటే నువ్వు నా వైపు నుంచి ఆలోచించి చూడాలి. బాగా ఆలోచించే నేను చెప్తున్నాను. నీ విషయంలో నేను చేసింది ఒకే ఒక తప్పు. నీ అనుమతి లేకుండా నేను నిన్ను ప్రేమించడం. ఇన్ని రోజులుగా అందుకు కావాల్సిన శిక్ష నాకు విధించావుగా. మిగతా వాళ్ళని అర్థం చేసుకోవడంలో నా లెక్క తప్పని నాకు తెలిసింది. నాతో స్నేహంగా మెలగటమే అంతకు మించి ఏమీ లేదు అనుకున్నాను. కానీ మిగతా మగాళ్లలాగే స్నేహం వెనుక ఉన్న నీ అసలు ఉద్దేశాన్ని దాచిపెట్టావు. రామ్ నా భర్త అని ఇప్పటికీ నేను నమ్మలేకపోవటం అది నా తప్ప. ట్రైన్ మిస్ అవుతుంది. మిగిలిన విషయాలు మనం తిరిగి వచ్చాక మాట్లాడుకోవచ్చు. నాకు మీతో రావటం ఇష్టం లేదు, అందుకే రానంటున్నాను. ఇక నేను తప్పు చేయను మాస్టర్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు. ఇలా చూడు శంకర్ నాయర్, నన్ను వదిలి నేను ఊడిపోయాను. ₹1,00,00,000 ఇస్తానన్నా కూడా నీకు నేను డ్రైవింగ్ నేర్పించలేను. నువ్వు నన్ను అంతగా హింసించావు. నన్ను వదిలి. బ్రేక్ వేసేటప్పుడు యాక్సిలేటర్ ఇవ్వకూడదు. ఇప్పుడు నాకు అర్థమైంది మాస్టర్. అర్థమైతే వేరే ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకో. ఒక మాస్టర్ గా నేను బతిమాలుకుంటున్నారు. ప్లీజ్ నల్లకన్నే, ఇక్కడంతా పేడ నీళ్లు చల్లి దీనంతా ప్రక్షాళన చేయరా. వెళ్ళరా మాస్టర్. అలా చెప్పండి మాస్టర్. హలో వెరోనికా డ్రైవింగ్ స్కూల్. రాము, నువ్వెప్పుడు ఊరి నుంచి వచ్చావురా? ఊరి నుంచే మాట్లాడుతున్నావా? ఎప్పటిలాగా అమ్మకేమీ ప్రాబ్లం లేదు కదా?